ఇక నిరుద్యోగులపై కాంగ్రెస్ పార్టీ పోలీసుల జులుంపై మనతో డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, అసలు ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? గడిచిన 10 ఏళ్లు చూసుకున్నట్లయితే అశోక్ నగర్ ఎలా ఉండేది, ఇవాళ మొత్తం కూడా అట్టుడుగుతున్న పరిస్థితి, మీ రెస్పాన్స్ ఏంటి? అంటే నమ్మి నాన్న పోస్తే పుచ్చిబుర్రలైనట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి వాళ్ళ పుర్రెలు బగలగొడతా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఏ యువత అయితే, ఏ నిరుద్యోగులైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలో తీసుకొచ్చిందో 2 ఏళ్ల నుండి వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ యువతను చిత్రహింసలకు గురి చేస్తున్నారు, మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. మనోవేదన పక్కన పెడితే కొలువులు అడిగిన పాపానికి వాళ్ళ రక్తం కూడా కళ్ళ చూసే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ 2 ఏళ్ల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు అంగట్ల అర్రాస్ పాట వాడినట్టు ఎన్నికల్లో హామీల పాట వాడి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి, విద్యా భరోసా కార్డు, మెగా డిఎస్సి, ఈ రకంగా అనేక హామీల పాట వాడి ప్రజల్ని నమ్మి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. గద్దెనెక్కిన తర్వాత ఈరోజు 2 ఏళ్ళు గడిచిన తర్వాత మా 2 లక్షల ఉద్యోగాలు ఏవి, మా జాబ్ క్యాలెండర్ ఏది, మా మెగా డిఎస్సి ఏది అని ప్రశ్నించడానికి దిల్షునగర్లో శాంతియుతంగా నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే వాళ్ళని పోలీసుల జులుం పెట్టి అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేనికోసం అణిచివేస్తారు? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా, వాళ్ళు తీవ్రవాదులా, వాళ్ళ సంఘ విద్రోహ శక్తులా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు ఉండదా పౌరులకి? ఆ హక్కును కాలరాసేటువంటి అధికారం మీకు ఎవడిచ్చిండు అసలు? రాష్ట్రంలో కూడా నిరుద్యోగుల మీద, విద్యార్థుల మీద ఈ రకమైనటువంటి అణచివేత మనం చూడలే అని ఎందుకు అణచివేస్తూ ఉన్నారు? అణచివేత అంటే మామూలు అణచివేత కాదు. ఒక్కొక్కరి నిరుద్యోగుల యొక్క మెడలు పట్టుకొని గురగుర గుంజుకుంటూ పోయి జీబులు ఎక్కించి, డీసీఎంలు ఎక్కించి అరెస్ట్ చేస్తారు. అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తారు, తెల్లారి 4 గంటలకు అరెస్ట్ చేస్తారు. దేనికోసం ఈ నిర్బంధం అని అడుగుతున్నాం. ఎందుకు ఇంత భయం ప్రభుత్వానికి? ఎందుకు ఇంత భయం? వాళ్ళు ఏమడుగుతున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీల గురించే అడుగుతున్నారు, వేరేమో అడుగుతలేరు కదా. వాళ్ళు గొంతమ్మ కోరికలు ఏమో అడగట్లే కదా. మరి ఎందుకు ఇంత భయం? అంటే ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదే కాదు, పోలీసులు కేవలము వాళ్ళు జులుం ప్రయోగించడమే కాదు, ఒక ఉన్నత అధికారిగా ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసరు ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా అందరిని నివరపరిచింది. అరే, కన్న బిడ్డల్లాంటి నిరుద్యోగ యువకులను పట్టుకొని ఏం దుర్భాషలాడడం అండి నాకు అర్థం కాదు. యదా రాజా తదా మంత్రి అంటే ముఖ్యమంత్రి గారు పేగులు మెడకేసుకుంటా, గుడ్లు వీకి గోళీలు ఆడుతా, లావుల తొండలు జొరిస్తా, బట్టలు ఇప్పించి కొడతా, నాలుకలు జీరుతా అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నాడో అట్లనే మేము కూడా ప్రజలు ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద అట్లా మాట్లాడాలనేటువంటి ధోరణితోనే ఈ పోలీస్ అధికారి మాట్లాడిన అనేటువంటి అనుమానం నాకు కలుగుతా ఉంది. ఎందుకంటే పోలీసు తన డ్యూటీ తను చెయ్యాలా. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకుపోయి మీరు కోర్టులో అప్పచెప్పండి, కోర్టు నిర్ణయం చేస్తుంది. మీరు ఎవరు అసలు మాట్లాడడానికి? వాట్ రైట్ హ్యావ్ ద పోలీస్ గాట్ టు అబ్యూస్ ది అన్ఎంప్లాయిడ్ యూత్? మీకు ఎవరిచ్చిండ అధికారము? ప్రజాస్వామ్యంలో మాకు ప్రశ్నించే హక్కు ఉండదా? మీ చట్టాలను కాపాడేటువంటి వాళ్ళు గిదా చేయాల్సింది, ఆ భాషను మాట్లాడేది. కాబట్టి వెంటనే తమ హక్కుల గురించి తాము పోరాడుతున్నటువంటి ఆ నిరుద్యోగ యువకులకు వెంటనే ఆ పోలీస్ అధికారి క్షమాపణ చెప్పాలి, ప్రభుత్వం కూడా క్షమాపణ చెప్పాలి. దుర్భాషలు ఆడినందుకు ఆ పోలీస్ అధికారి మీద చర్యలు తీసుకోవాలి, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేదంటే తప్పకుండా ఒక్కొక్కటి యాడ్ అయితాయండి. శశిపాలని 100 తప్పులు అయ్యేంత వరకు ఎట్లయితే లెక్కబెట్టిందో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యువకుల మీద ఏ రకమైనటువంటి జులుం ప్రయోగిస్తున్నారు, ఏ రకంగా లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఏ రకంగా అరెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. నేను ఎందుకంటున్నా అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏడాదిలోపు, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాము, మెగా డిఎస్సి ఇస్తామంటే నమ్మినటువంటి యువత ఆ రోజు బస్సు యాత్ర చేసి ఊరూరికి వెళ్ళి చేన్లు చెలకలు తిరిగి తాతల కాళ్ళు పట్టుకొని మాకు ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్ రావాలి అని వాళ్ళని ఒప్పించి వాళ్ళని అధికారులు తీసుకొచ్చింది. అంటే నమ్మకమే కదా. వాళ్ళేమో కాళ్ళు పట్టుకొని మీ చేతి గుర్తుకు ఓటేయించింది.
మీరేం చేస్తున్నారు? మీరు కాళ్ళతోనే జాడిచ్చేది అంటున్నారు ఈరోజు. ఇది నమ్మక ద్రోహం కాకపోతే ఏంది? కాంగ్రెస్ అంటేనే ద్రోహం, ఇంకంతే, ఇంకా వేరే ఏం లేదు. మొదటి నుంచి తెలంగాణ నేపథ్యం మీరు చూడండి, కాంగ్రెస్ అంటేనే ద్రోహం అని 100 సార్లు నిరూపించుకున్నారు. తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిల్లా, నీళ్ళ విషయంలో ద్రోహం చేసిందా, నిధుల విషయంలో ద్రోహం చేసిందా, నియామకాల విషయంలో ద్రోహం చేసిందా. సో బ్రాండ్ అది, నమ్మక ద్రోహానికి బ్రాండ్ అది, పర్యాయ పదం అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళను ఎన్నికల సామాగ్రిలా వాడుకున్న ఉద్దేశం, ప్యాంప్లెట్ను, ఒక వ్యాన్లు, ఒక మైకులు ఎట్లయితే మనం ఎన్నికల్లో వాడుకున్న తర్వాత పట్టించుకోమో, సేమ్ అట్లనే ఆ రోజు ఏమన్నారు? నిరుద్యోగ సమస్య అనగానే, జియో 46 అనగానే, ఉద్యోగాలు అనగానే, నోటిఫికేషన్లు అనగానే ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇన్ వన్ గైడ్ లాంటిది, అన్నిటికీ అదే పరిష్కారం. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఈ యువకులందరూ కూడా యూజ్ అండ్ త్రో పెన్ను లాంటి వాళ్ళు, మేము వాడుకుంటాం, మేము పడేస్తాం. అంటే ఆనాడు నిరుద్యోగులని ఓటు బ్యాంక్ గా చూసారు అని అనుకో. ఎగ్జాక్ట్లీ. ఆ రోజేమో అన్నిటికీ మేమే ఆల్ ఇన్ వన్, ఈ రోజేమో మీరు యూజ్ అండ్ త్రో పెన్ను లాంటి వాళ్ళు, మేము వాడుకున్నా వదిలేసినాం, అయిపోయింది, పడేసాను, అయిపోయింది, ఇంకా మీదేంది మధ్యలో. ఎన్నికల్లో గెలుపొందానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినండి? మేము ఇనుప కంచెలు తీసేస్తున్నాం. మీరు భౌతికంగా ఇనుప కంచెలు తీసేసారు, కానీ ఇప్పుడు పోలీసుల రూపంలో మరో ఇనుప కంచెలు తెచ్చిపెట్టుకున్నారు. మీరు పెట్టుకొని ప్రజల్ని దూరం చేస్తున్నారు. ఈరోజు ఏ యువకుడైనా, ఏ సాధారణ పౌరుడైనా ఈరోజు అసలు ఎవరైనా కలిసే పరిస్థితి ఉందా? ఒక మంత్రిని కలిసే పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి గారిని కలిసే పరిస్థితి ఉందా? ఇదంతా కేవలం పబ్లిసిటీ, పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ప్రజాభవన్కు పోయి జియో 46 వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళ మీద పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళని బయటికి పంపించారు. ప్రజాభవన్ కాదండి, అది ఒక వృధా భవన్. అది ఎవడన్నా పోయేటోడు ఉన్నాడా? ఇప్పుడు ఆ రోజు ప్రగతి భవన్కి అనేక మంది పోతే పోయినట్టు పరిష్కారం చేసేటువంటి వాళ్ళు, ఏ సమస్య మీద పోతే ఆ సమస్య మీద రిప్రజెంటేషన్ తీసుకునేటువంటి వాళ్ళు దాన్ని పరిష్కారం చేశారు. ఈరోజు మీరు ప్రజాభవన్ అని పేరు పెట్టి వృధా భవన్ చేసిన దాన్ని, ఒక్క సమస్య పరిష్కారం అవుతుంది, ఒక్కడు పోయేటట్టున్నాడా? పోతే పోలీసులు పట్టుకోడు, తీసుకుపోయి వ్యాన్లు వేసి పంపించుడు. ఓ బోర్డు పెట్టుకోరాగానే ప్రజాభవన్ ముందు, ఇక్కడ ఎటువంటి ప్రజా దరఖాస్తులు స్వీకరించబడవు, ఇక్కడ ఎవడు శాంతియుతంగా నిరసన తెలుపొద్దు, ఎవడు ధర్నా చేయొద్దు, చేస్తే అయిపోయా. దీనికి అసలు మళ్ళీ ప్రజాభవన్ ఓ పేరు, దాని పేర్లు మార్చుడు మళ్ళా. ఇది చాలా, ఇది గమ్మత్తున్నది. ఇది ఒక నిరంకుశ ప్రభుత్వం. ఇది నేను ఎందుకంటున్నా అంటే, ఏ యువకులైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకున్నారో వాళ్ళ మీద ఈరోజు లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కేసులు. తప్పకుండా దీనికి తగిన మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. సార్, అసలు ఇప్పుడు అశోక్ నగర్ అంతా కూడా అట్టుడుకుతుంటే మరో పక్క మాల్ ఓపెనింగ్ అని చెప్పేసి సీఎం వెళ్ళడము, అంటే అశోక్ నగర్ కన్నా మాల్ ఓపెనింగ్ ఆయనకి అంత ఇంపార్టెంట్ అయిందా? అదే కదా, ఇప్పుడు రాష్ట్రంలో ఒకవైపు ఏమో నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు కావాలని, ఇంకోవైపు ఏమో గురుకులాలు మూతపడుతున్నాయని అక్కడ గురుకుల విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, మరోవైపు ఫీజు రీంబర్స్మెంట్ రావట్లేదు, స్కాలర్షిప్ రావట్లేదు అని ఇటు స్టూడెంట్స్, ఎన్ని సమస్యలతో సతమతం అవుతా ఉంటే ఆయన సినిమా ఈవెంట్లకు పోతాడు, మాల్ ఓపెనింగ్లకు పోతాడు, వాళ్ళ మనవడితో ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు గ్రౌండ్లో, అందాల పోటీలకు పోతాడు. ఇది ఎట్లుందంటే రోమ్ తగలబడుతుంటే ఆ రోమ్ చక్రవర్తి ఫిడేలో వాయించినట్టున్నది కథ. అంటే ప్రాంతం పట్ల, ప్రజల పట్ల ఒక ప్రేమ, ఒక నిబద్ధత ఉన్నప్పుడు ఇలాంటివి జరగవండి. నిన్న నుండి ఒకటే గోల కదా తెలుసున్నారు అశోక్ నగర్ అంతా కూడా, వేల మంది రోడ్ ఎక్కుతున్నారు కదా. వాటిని ఎట్లా పరిష్కారం చేయాలని దాని మీద దృష్టి పెట్టకుండా నేను ఖచ్చితంగా పోతా, మాల్ ఓపెన్ చేస్తా, దానికోసం వేల మంది పోలీసులను పెడతా, నిర్బంధం సృష్టిస్తా, జులుం ప్రయోగిస్తాము. ఏంది అసలు నువ్వు? నీలాంటి నియంత్రణ ఎంతో మంది పెద్ద పెద్ద రజాకారులనే తరిమినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. నువ్వెంత అసలు నాకు అర్థం కాదు. హూ ఆర్ యూ? బట్ ఇది మానుకోవాలి. ఈ విషయం ఇంత ఆవేదనతో మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయిందండి. 2 ఏళ్ల నుంచి ఒకటే ఎదురు చూసుడు, నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు పరీక్ష రాయాలని. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఏజ్ లిమిట్ దాటిపోయిన తర్వాత వాళ్ళు అర్హత కోల్పోతారు. వాళ్ళు ఎస్పెషల్లీ పోలీస్ కానిస్టేబుల్స్
నోటిఫికేషన్ కోసము 2 ఏళ్ళ నుంచి ఎదురిస్తున్నారండి. అవును. ఈరోజు మీరు దిల్సునార్ పోతే ఒక 2 లక్షల మంది ఓన్లీ దిల్సునార్లనే చూస్తారు మీరు పోలీస్ ఆస్పిరెంట్స్ని, ఎస్ 2 లక్షల మందిని. పాపం వాళ్ళు ఆ గాలి వెలుతురు లేనటువంటి ఆ ఇరుకైనటువంటి గదుల్లో ఎస్ ఆ తిండి లేక టికానా లేక అక్కడ ఉండలేక ఇంటికి పోలేక ఇటు ఇంట్లో నుండి ఒత్తిడి ఇటు సమాజం నుండి ఒత్తిడి భరించలేక ఎస్ ఆ ఫీజులు కట్టలేక స్విగ్గీ ర్యాపిడ్ కొట్టలేక అవును. వాళ్ళు ఏజులు పెరిగిపోయి పొట్ట పెరిగిపోయి బట్టతలలు వచ్చి పెళ్లిళ్ళు కాక తీవ్రమైనటువంటి ఒక మానసిక వేదనకు గురవుతున్నా కూడా ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇంత ఆవేదనతో మేము మాట్లాడుతున్నాం. ఇది ఊరికే ఆషామాషి ఏదో పొలిటికల్ కంపల్షన్స్ కోసమో దానికోసం మాట్లాడట్లేదు, పొలిటికల్ మైలేజెస్ కోసం మాట్లాడట్లేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ రియల్. ఆ ప్రాబ్లమ్ని మీరు అడ్రస్ చేస్తలేరు కాబట్టి ఈరోజు వేల మంది ఒక్కసారిగా రోడ్ ఎక్కుతున్నారు. ఎస్ అవును. ఎవరు రాస్తారండి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి పరీక్షలు? ఎవరు రాస్తారు? బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, గిరిజన ఆదివాసీ బిడ్డలు, అవును. ఇటువంటి వాళ్ళే కదా. మరి వాళ్ళ గోడు మీకు పట్టదా? ఒక్కొక్కరు 30, 32 ఏళ్ళు 33 ఏళ్ళు దాటిపోతున్నారండి. అంతెందుకు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి, పండుగలకు ఇళ్ళకి వెళ్ళలేని ఎందుకంటే ఇంటికి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ అడుగుతారు నెక్స్ట్ ఏంటి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి, ఇక్కడ ఉండి ఫీజులు కట్టుకోవాలి, హాస్టల్ ఫీజు అని. సో మానసిక క్షోభ అయితే అనుభవిస్తున్నారు నిరుద్యోగులు. ఆ రోజు ఎన్నికల కంటే ముందు ఎక్కడ ఏ ధర్నా పెట్టినా, ఏ రాస్తారోక పెట్టినా, ఏ సభ పెట్టినా, ఏ సమావేశం పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తాను అందరూ కూడా నమ్మిళ్ళు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు? మేము ఆల్రెడీ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసినాం అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసినాం. కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేసినాయి, కానీ అసలైన నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. అంటే నిరుద్యోగ యువత చేసినటువంటి పోరాటము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, నిరుద్యోగ రాజకీయ నాయకులకు ఉపయోగపడ్డాయి తప్ప నిజమైన నిరుద్యోగులకి ఉపయోగపడలేదు. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఈ సందర్భంగా ఒక విషయం నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా. స్వామి వివేకానంద ఒక విషయాన్ని చెప్పాడు, ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకో, లేకపోతే ఈ ప్రపంచంలో ఒక గొప్ప మనిషితో మాట్లాడేటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్పి. అంటే ఎప్పుడైనా మనతో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక డైరెక్షన్ దొరుకుతుంది, లేదా ఒక డైరెక్షన్ కావాలనుకున్నప్పుడు మనతో మనం మాట్లాడుకోవాలి, మనతో మనం టైం స్పెండ్ చేసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రము తనతో తాను మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదండి. తను ఆల్రెడీ మాట్లాడినటువంటి మాటలు వింటే సరిపోతుంది. ఎన్నికల సందర్భంగా తాను, తన అధినాయకులు ఎవరు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి బయట తీస్తే సరిపోతుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదికలెక్కి గారడి ఆటలాడి, ఆ రోజు చప్పట్ల కోసము, రైమింగ్ కోసము, టైమింగ్ కోసము, ఓట్ల చోరీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పేరేలాగా వచ్చింది కాబట్టి వాళ్ళు నిరుద్యోగులకు ఏమేమి హామీలు ఇచ్చారు ఏంటి అనేది. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అయినా కూడా కొంతమంది సోకాల్డ్ పీపుల్ నిరుద్యోగులని కొట్టి వారితోటి నిరసనలు తెలియజేశారు. అప్పుడు సోకాల్డ్ పీపుల్ మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు వాయిస్ రేజ్ చేయట్లేదు? అశోక్ నగర్లో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు అద్దంకి దయాకర్ గారు. అప్పుడు నిరుద్యోగులు ప్రశ్నించిన వాటికి ఆయన సమాధానం కూడా చెప్పలేకపోయారు. అప్పుడు ప్రశ్నించిన వాళ్ళు ఎవరంటే కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారు, మీకు తెలియని విషయం కాదు, బల్మూరి వెంకట్ గారు, అద్దంకి దయాకర్ గారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు నిరుద్యోగుల పక్షాన వాళ్ళు ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు? ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మొదటి ప్రయారిటీ నీళ్లు, నిధులు, నియామకాలు. ఎందుకంటే ఆ ట్యాగ్ లైన్ మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది. కేసీఆర్ గారు వచ్చాక సాగునీటి విషయంలో ఎంత విప్లవాత్మకమైనటువంటి చర్యలు తీసుకున్నారో మనందరికీ కూడా తెలుసు. సుమారుగా 1,90,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక 16 మేజర్ ప్రాజెక్ట్స్ని వారు నిర్మించడం జరిగింది. దాంట్లో కాళేశ్వరం ఒకటి, మిషన్ కాకతీయ తీసుకొచ్చారు, మిషన్ భగీరథ తీసుకొచ్చారు. తెలంగాణ అంతటా కూడా శిష్యశామం చేసేటువంటి ప్రయత్నం చేశారు. నిధుల విషయంలో ఎక్కడో 4 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపిని సుమారు ఒక 13 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపికి చేర్చారు వారు. తలసారి ఆదాయం కూడా ఇక్కడ 1,12,000, ఇక్కడ 3,50,000. ఆ రకంగా
ప్రపంచ దేశాలతోనే తెలంగాణ పోటీ పడింది ఆ రకంగా వారు నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ తెలంగాణని అగ్రగామిగా నిలిపేటట్టు ఒక ప్రయత్నం చేశారు. నియామకాల విషయంలో కూడా వారు ప్రత్యేక చొరవ చూపారు. చాలా మందికి ఇది అర్థం కాదు. 95% స్థానికులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప రాష్ట్రపతి ఉత్తర్వులను వారు సాధించడం జరిగింది. దానివల్ల ఉద్యోగాలు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగినటువంటి విషయం వాస్తవమే. అనుకున్నంత వేగంగా ఇవ్వలేకపోయారు. అయినా కూడా కేసీఆర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 2,00,000 ఉద్యోగాలకు కావాల్సిన నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా వాటి పరీక్షలు నిర్వహించడం, వారి ఫలితాలను కూడా ప్రకటించారు. అయితే 1,60,000 మందికి నేరుగా నియామక పత్రాలు కూడా ఇచ్చింది. ఒక 40,000 మందికి మాత్రము అప్పుడున్నటువంటి కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇతరులు కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదనేటువంటి ఒక ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళింది. దానికి తోడుగా అప్పుడు గ్రూప్ 1 పేపరు లీక్ అవ్వడం, దానికి కారణంగా ఏంటంటే ఈ యువకుల్లో కూడా అంటే టీఆర్ఎస్ పట్ల ఒక రకమైనటువంటి ఒక వ్యతిరేక భావం నెలకొల్పబడ్డది. సరే, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొన్నది, ఫలితాన్ని కూడా మనం చవి చూసినాము. సరే, రాజకీయాల్లో ఏంటంటే ప్రజల తీర్పే అంతిమం కదా ఎవరికైనా కూడా. సరే, ఒక ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చిండ్రు, ప్రతిపక్ష పాత్రని చాలా సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నాం. ఎస్పెషల్లీ యువకులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు నిలదీస్తూ నిరుద్యోగులకు, యువకులకు భరోసానిచ్చేటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నేను సోకాళ్ళు మేధావులను అడిగేది ఏంటంటే, ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో మీరు బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని నిలదీసిన లేదా ఉద్యోగాల విషయంలో? మరి మేధావులందరూ ఎక్కడ వేయలు? మేధావులందరూ కట్టకట్టుకొని పోయి జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి ఏమన్నా అమ్ముడు వేయలా? ఎందుకు నోరు మెదుగుతలేరు? 2 ఏళ్ళు అయింది 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా. జాబ్ క్యాలెండర్ అడ్రస్సే లేదు కదా. నిరుద్యోగ వృత్తి అసలు మనకి దాన్ని ఊసే లేదు కదా. మెగా డిఎస్సి ఏమైంది? నిరుద్యోగులను గుంజుకోబోతూ జీవులలో ఎక్కించి అరెస్ట్ చేస్తా అంటే, అర్ధరాత్రి అరెస్ట్ చేస్తుంటే, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తుంటే అసలు ఎక్కడ పోయింది మేధావులని అడుగుతుంది. అంటే ఇందాక మీరు అన్నారు కదా సార్, కాంగ్రెస్ లో ఉన్న నిరుద్యోగులకి కొంతమందికి జాబ్స్ వచ్చాయి కదా, అందులో వీళ్ళు ఉన్నారు కాబట్టి మరి అందుకే మిన్నకుండి చూస్తున్నారు అని అనుకోవచ్చు. నేను ఒక్కరిని స్పెసిఫిక్ గా అనడం లేదు, ఎందుకంటే అందులో కొంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. వాళ్ళ గౌరవాన్ని తగ్గించొద్దనే ఉద్దేశంతో మాత్రం నేను వాళ్ళ పేర్లు తీసుకోవట్లే. కానీ ఇది సమంజసమైన అని అడుగుతున్నా. అంటే ఆ రోజు కేసీఆర్ గారు మనోడు మీరు భద్రాచలం పోతే ఏ రకంగా మాట్లాడినా మనందరం కూడా చూసాం, అంతే కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనోడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెస్సీతో ఫుట్బాల్ ఆడుతూ ఉంటే ఏడిపోయింది మీ నోర్లు? ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు అక్కడ సంఖ్య లేని కారణంగా క్లోజ్ అవుతా ఉంటే మీరు ఏ రకంగా మాట్లాడిండ్రు? ఈరోజు గురుకులాలు మొత్తం తాళాలు పడుతుంటే, గురుకుల విద్యార్థులు పాడెక్కుతుంటే ఇక్కడ పోయినా మీ నోర్లు అని అడుగుతున్నా. ఆ రోజు విద్యార్థుల కొంచెం ఫీజు రీయింబర్స్మెంట్ లేట్ అయితే, స్కాలర్షిప్ లేట్ అయితే మీరు ఏ రకంగా మాట్లాడిండ్రు? ఈ రోజు 2 ఏళ్ల నుండి అసలు కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేవు. ఎందుకు లేస్తలేవు మీ నోర్లు అని అడుగుతున్నాం. మేధావులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎవరికి వత్తాసు పలుకుతున్నారు మీరు? ఎవరి తాబేదారులుగా మారిన మీరు? మాకు సమాధానం చెప్పకండి. తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఇట్లా కనుక చేస్తే. వారి పట్ల చాలా గౌరవం ఉంది తెలంగాణ సమాజం ఈరోజు కూడా. కానీ మీ వ్యవహారము ఈరోజు అందరికీ ఒక రకమైనటువంటి అసహ్యాన్ని పుట్టిస్తున్నది. ఎస్, ఐఎమ్ సేయింగ్ ఇట్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు. ఎందుకంటే అసలు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిందండి? 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చిండు. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండు. పిఆర్సీ ఇచ్చిండు, రికార్డు పిఆర్సీ. అది డిఏలు అన్ని ఇచ్చిండు. ఒక 3 పెండింగ్ ఉన్నాయి, ఈరోజు 6 పెండింగ్ అయినాయి. మరి అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిండు, కాంట్రాక్టర్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిండు. 2,000 ఉన్నటువంటి ఉద్యోగ శాలరీని 8,000, 10,000 చేసిండు. అట్లా చాలామంది ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్, నర్సులు చాలా
అని చెప్పుకుంటూ పోతే అసలు పెద్ద లిస్ట్ అది. ఏం తక్కువ చేసింది కేసీఆర్ గారు? ఆ రోజు కేసీఆర్ గారి మీద పడేషన్ ఇట్ ఈస్ ఓకే. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఏం జరిగింది దాంట్లో? దాని వెనుక మతలబ్ ఏంది? ఇది తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సమాధానం మీరు చెప్పాలి, చెప్పక తప్పదు. ఒకటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వేదికలు ఎక్కి గారడి ఆటలు ఆడి సప్పట్ల కోసం, టైమింగ్ కోసం, రైమింగ్ కోసం, ఓట్ల చోరీ కోసము మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుర్తుకొస్తలేవా? ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాదు. ఏందది? తెలంగాణ రైజింగ్ నెంబర్ 1, $3 trillion ఎకానమీ, 2046 విజన్, ఈ తలాతెక లేని ముచ్చట్లు వద్దండి. రియాలిటీ విషయాలు, రియాలిటీలో ఉన్నటువంటి విషయాలు మాట్లాడుకుందాం. ఈ 2 ఏళ్లలో మీరు పొడిచింది ఏంది? మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, మీ జాబ్ క్యాలెండర్ ఏది, మీ విద్యా భరోసా కార్డు ఏది, నిరుద్యోగ భృతి ఏది, ఫీజు రీయింబర్స్మెంట్లు ఏవి, స్కాలర్షిప్లు ఏవి, ఇవి మాట్లాడుకుందాం. ఎందుకు తలాతెక ముచ్చట్లు? 2060 ఇప్పుడు ఎందుకు చర్చ? $3 trillion ఎకానమీ అంటే అసలు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందా? పోనీ ఇక్కడ ఉన్నటువంటి మన స్టూడియోలో కూర్చున్న వాళ్ళకి అసలు ట్రిలియన్ అంటే ఏందో మనకు అర్థమవుతుందా? పోనీ లెక్క కట్టగలుగుతామా? $3 trillion ఎకానమీని ఎట్లా విజువలైజ్ చేసుకోవాలి ప్రజలు? అరే మీకు ఈ రకమైనటువంటి వసతులు కల్పిస్తాము, ఈ సౌకర్యాలు కల్పిస్తాము, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాము, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు తీసుకొస్తాము, టెక్స్టైల్ కంపెనీలు తీసుకొస్తాము, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తాము, ఒక్కొక్కరికి కనీసం చేతికి సంవత్సరానికి కనీసం ఒక 20 లక్షల ఆదాయాన్ని మేము తీసుకొస్తాము. ఇవి చెప్పండి. ఇవి చెప్పకుండా 2064, 2046, 2096, 15 trillion తలతోకలేని ముచ్చట్లు కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ముచ్చట్లేనా? ఇవేమన్నా అసలు గడిచిన 2 ఏళ్లలో ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టింది కూడా లేదు కదా సార్. ఉన్న కంపెనీలే వెళ్ళిపోతున్నాయి కదా. అదే కదా, ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు పోయినాయి. చేసే ఘనకార్యానికి కంపెనీలు పోకపోతే ఉంటాయి. 24/7 పవరు ఈరోజు నిలిపివేసేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. ఎక్కడికి పోయినా కూడా టేబుల్ కింద పైసలు ఇస్తే కానీ ఫైల్ అప్రూవ్ అవ్వట్లేదు. రియల్ ఎస్టేట్లో ఈరోజు స్క్వేర్ ఫీట్కి $200-250 వసూలు చేస్తున్నారు. ఇది వాస్తవం. అట్లా మీరు మొత్తము ఎక్కడికక్కడ హర్డిల్స్, బ్లాకర్స్ పెట్టిన తర్వాత ఎవడు ఎందుకు పెట్టుబడి పెడతారు నాకు అర్థం కాదు. పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్నటువంటి హైదరాబాద్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ మొత్తం మీరు నాశనం చేసిన దానివల్ల రియల్ ఎస్టేట్ కుప్పగులిపోయింది, కన్స్ట్రక్షన్ కుప్పగులిపోయింది, అన్ని బిజినెస్ కుప్పగులిపోయినాయి. మీరు ఏ బిజినెస్ అనేది తీసుకోని, హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్, క్లాత్ స్టోర్స్, రిక్రియేషన్ సంబంధించిన బిజినెసెస్ కానీ ఏ బిజినెస్ అనేది తీసుకొని ఈరోజు 50-60% రెవెన్యూ డౌన్ అయిపోయింది. ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు, ప్రజల ఆదాయాలను కోల్పోతా ఉన్నారు. సరే, ఆ విషయం కదా అసలు ఫస్ట్ మీరు అడిగిన విషయం ఏంటంటే నిరుద్యోగ సమస్య. ఆ రోజు రాహుల్ గాంధీ ఆయన గురించి తప్పకుండా మాట్లాడాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా యూత్ డిక్లరేషన్ అని చెప్పి నిరుద్యోగులకి ఆ రోజు ఇటు రాహుల్ గాంధీ గారు, అటు ప్రియాంక గాంధీ గారు ఇద్దరు కూడా యువకులకు ఏమేమి మాటలు చెప్పిందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు తెచ్చుకోవాలి. స్వయంగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి నట్టేట ముంచిండు. తర్వాత ఇప్పటి వరకు కనవలే. మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళ చేతిలో పడంగానే వాళ్ళకు ఒక ఏటీఎం దొరికినట్టే అయింది. ఇక్కడ రావాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే నెల మూటలు పోతున్నాయి ఢిల్లీకి. ఇక ఏం పని? ఈ విషయం మీద కేటీఆర్ గారు రాహుల్ గాంధీ మీద మాట్లాడితే గట్ల మాట్లాడతారా, గిట్ల మాట్లాడతారా? మీరు బాగా ఇప్పుడు పొడుచుకొస్తాను మీకు ఇంత కోపము. మరి మా యువకులను, మా రాష్ట్ర నిరుద్యోగులను మీరు ఇష్టం వచ్చినటువంటి 420 ముచ్చట్లు చెప్పి, వారంటీ లేని 6 గ్యారంటీలు చెప్పి మోసం చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోవాలా? తెలంగాణ తెచ్చుకునేది ఎవరి కోసం? మీకోసమా? మీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికా? మరి యువత సంగతి ఏంది? దాని గురించి మాట్లాడడానికి, దాని గురించి కడుపు మండి, ఎందుకంటే నిరుద్యోగుల గోస చూడలేక కడుపు మండి కేటీఆర్ గారు మాట్లాడితే ఈరోజు కేటీఆర్ మీద దుమ్మెచ్చిపోసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది సరైనటువంటిది కాదు. వరంగల్లో నాయకుడు ఉంటాడు. ఆయన కాలం కలిసి వచ్చిన తర్వాత రాక ఒక అవకాశం వస్తే ప్రజలు కూడా ఆదరించి పాపం ఆయన గెలిపించింది, ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఇస్తే దాన్ని ప్రజలకు ఎట్లా చేరువ కావాలో
దానికోసం వినియోగించకుండా ఈరోజు పెద్దోళ్ళ మీద మాట్లాడితే నేను గొప్ప అయిపోతా అని చెప్పేసి కేటీఆర్ గారి మీద మాట్లాడతాం. కేటీఆర్ గారి మీద మాట్లాడాలంటే మీది చక్కగా ఉండాలి. ఫస్ట్ మీ 420 ముచ్చట్లు ఏమైనాయి, మీ 6 గ్యారంటీలు ఏమైనాయి, యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అంటే రాహుల్ గాంధీ వచ్చి ఏది పడితే అది మాట్లాడి అవతల పడతారా? అకౌంటబిలిటీ ఉండదా ప్రజాస్వామ్యంలో? అకౌంటబిలిటీ ఉండాలా ఉండద్దా? అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పడానికే కేటీఆర్ గారు రాహుల్ గాంధీ మీద మాట్లాడారు. దమ్ముంటే ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ఏది పడితే అది మాట్లాడడం కాదు, మురగడం కాదు. దమ్ముంటే ఆయన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. లేకపోతే మీరు నలుగురుల పాలవుతారు తప్ప దానివల్ల ఉరిగేది లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, నిరుద్యోగుల విషయంలో ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, నిరుద్యోగులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళు గడిచింది, ఇంకా 2 ఏళ్ళు పోతే మన ప్రభుత్వమే వస్తుంది. ఆ 2 ఏళ్ల వరకు కూడా మీ పోరాటానికి అన్ని రకాలుగా మేము మద్దతు ఇస్తాము. ఇప్పటికే జియో 46 కానీ, జియో 29 కానీ, గ్రూప్ 1 విషయం కానీ అనేక విషయాల్లో వాళ్ళ పోరాటానికి మేము అన్ని రకాల సహకారం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈరోజు పోలీస్ ఆస్పిరెంట్స్ కి రావాల్సినటువంటి నోటిఫికేషన్ల విషయంలో కానీ, లేకపోతే 2 లక్షల ఉద్యోగాల విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ, మెగా డిఎస్సి విషయంలో కానీ, విద్యా భరోసా కార్డు విషయంలో, ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ విషయంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటుంది. ప్రభుత్వము స్పందించేదాకా తప్పకుండా మీ పోరాటానికి అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. రైట్ సార్, డిస్కషన్లో జాయిన్ అయినందుకు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తానికి రేవంత్ రెడ్డిపై అయితే నిరుద్యోగులు అశోక్ నగర్ వేదికగా అయితే మండిపడుతున్నారు. యువతకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని చెప్పి అశోక్ నగర్ వేదికగా అయితే నిరుద్యోగులు అయితే భగ్గుమంటున్నారు. ఇది వాల్టి బరాబర్ అడుగుదాం. స్టేట్ యూన్.